డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసీఎంటీ గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ సీసీఎంటీ అప్లై చేసుకున్నారా లేదా స్టూడెంట్స్? మరి ఒకసారి రిమైండ్ చేయడానికి వీడియో చేస్తున్నాం. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. గేట్లో స్కోర్ వచ్చిన వాళ్ళందరూ కూడా మినిమం క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది స్టూడెంట్స్ అయ్యో నాకు తెలియదు, అసలు ఆ సీసీఎంటీ అని ఉందని కూడా తెలియదు, నాకు ఐఐటీలు అని తెలుసు అని కొంతమంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు. మీరు అప్లై చేసుకుంటే మంచిది నా సలహా. మరి రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఆల్రెడీ కూడా చేయించాను. మరి మీరు ఇది నేను ఆల్రెడీ కూడా దీన్ని మన యొక్క డిస్క్రిప్షన్లో పెడతాం జరిగింది. సీసీఎంటీ గేటులో మరి స్కోర్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న వాళ్ళకి సీటు కంపల్సరీగా వస్తుందమ్మా. మరి ఏ బ్రాంచెస్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూసాను. ఆల్రెడీ వీడియోలు చేశాను. మరి మరొకసారి స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే అంత యాక్టివ్గా ఉండరు కాబట్టి మరొకసారి రిమైండ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషను కొత్తగా ఎవరైతే చేరారో నంబర్ 1 మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుందమ్మా. రిజిస్ట్రేషన్ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చాలా సింపుల్గా న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు అగ్రి అనండి. అగ్రి అన్న తర్వాత మరి ప్రొసీడ్ అప్లికేషన్ అనండి. అప్లికేషన్ అన్న తర్వాత మీరు క్యాండిడేట్ నేము తర్వాత గేట్ రిజిస్ట్రేషన్ ఐడి మీరు అది పెట్టాలి. తర్వాత గేట్ ఎగ్జాము మీకు 2024, 2025, 2026 అంటే ఈ 3 ఇయర్లు ఏదో ఒకటి పెట్టాలి స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఇక్కడ గేట్ ఎగ్జామ్ పేపర్, ఈ పేపర్లో సిఎస్ కానీ, డిఏ కానీ, ఈసీ కానీ, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, త్రిబుల్ కానీ ఇలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏదో ఒక పేపర్ అంటే మీకు మల్టిపుల్ పేపర్స్ ఉంటే మల్టిపుల్గా రిజిస్ట్రేషన్ చూసుకోవాల్సి ఉంది. గేట్ స్కోర్ ఈజ్ కలెక్టెడ్ అసెట్ మెరిట్ వెరిఫై ఎగ్జామినేషన్ క్రెడిట్ సపోర్టు. ఇక్కడ గేట్ స్కోర్ ఎంత ఉందో మీరు ఇక్కడ రీడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ కూడా ఇక్కడ పెట్టాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం అగ్రి అని కొట్టితే లోపలికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 3,000 రూపాయలు పే చేయాలమ్మా. ఓన్లీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 3,000. రెస్ట్ అందరు కూడా మిగతా వాళ్ళు 3,500 రూపాయలు ఫీజు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సి ఉంది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలమ్మా, గుర్తుపెట్టుకొట్టి. తర్వాత మీకు సపోజ్ సిఎస్ వాళ్ళు ఏది అప్లై చేసుకోవాలి, ఈసీ వాళ్ళు ఏది అప్లై చేసుకోవాలో మ్యాపింగ్ ఇన్స్టిట్యూట్, క్వాలిఫైయింగ్ ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంది. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను నేను 1 by 1. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వచ్చేస్తుందమ్మా. రిజిస్ట్రేషను చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేస్తేనే మీకు ఈ విధమైన స్క్రీన్ కనపడుతుంది. కొంతమంది స్టూడెంట్స్ పేమెంట్ చేయకుండా నాకు ఇది రావట్లేదు సార్ అంటారు. అది ఎట్లా కుదిరి పేమెంట్ చేసిన తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఆటోమేటిక్గా మనకి లాక్ అవుతుంది. 8వ తారీఖు దాకా చాయిస్ ఫిల్లింగ్ అమ్మ. రిజిస్ట్రేషను లాస్ట్ డేటు జూన్ 5వ తారీఖు, జూన్ 5th. మరి చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి మనకి 8వ తారీఖు దాకా చాయిస్ ఫిల్లింగ్ ఉంది. ఇది డీటెయిల్స్ అయితే సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మరి ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి స్టూడెంట్స్, ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదమ్మా. మరి గేట్ మెంటర్షిప్ తీసుకోండి. తర్వాత ఎన్ఐటి ఇది మన డేటా ఉంటుంది. మరి నాకు కాల్ చేసినట్టయితే మీకు మెంటర్షిప్ గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు మెంటర్షిప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇలాంటి అవకాశం మీకు 5వ తారీఖే లాస్ట్ డేట్ అమ్మ, గుర్తుపెట్టుకుని. తర్వాత నాకు తెలియదు, మరి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, తీసుకుని నాకు కాల్ చేసి ఇలాంటి డీటెయిల్స్ మరి మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిస్ట్ అనుకోండి, మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. మరి మెంటర్షిప్ తీసుకోండి, లేకపోతే లేదు. సొంతంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎవరు కూడా మరి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళ హెల్ప్ చేసి తీసుకోండి. ఇక్కడ సపోజ్ లిస్ట్ ఉంది, మీరు ఓపెన్ చేశారు. ఇది సపోజ్ ఈసీఈ, ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఈసీఈ విఎల్ఎస్ఐ కావాలి అతనికి. ఇప్పుడు ఇది నంబర్ 1 అనుకోండి, నంబర్ 1 విఎల్ఎస్ఐ సిస్టమ్ మరికి నంబర్ 1 ఇక్కడ. తర్వాత సూరత్కల్ నంబర్ 2, ఈ విధంగా నంబర్ 2 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంది, మనకు అనవసరం. 3 రూర్కెలా, 4 కురుక్షేత్ర, 5 ఈ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు దాదాపు మీకు ఆప్షన్స్ కనపడతాయి. 250 ఆప్షన్స్ దాకా కనపడితే, 200 దాకా కనపడితే ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ పెట్టుకోండి. జైపూర్ 6,
ఆర్ఎఫ్ రూర్కెల్ 8 ఈ విధంగా మరి ఆప్షన్స్ అయితే ప్రతి 1 by 1 లిస్ట్ అవుట్ చేసుకుని మీరు ఒక వర్డ్ ఓపెన్ చేసుకుని కంప్యూటర్లో వర్డ్ డాక్యుమెంట్ కానీ ఎక్సెల్ షీట్ కానీ ఓపెన్ చేసి దానిలో మీకు సంబంధించిన అన్ని ఆప్షన్స్ని పెట్టుకొని దానిలో తర్వాత మీరు వెబ్ ఆప్షన్ ఫిల్ చేసుకోండి. వెబ్ ఆప్షన్లో ఫిల్ చేసుకుని సేవ్ చేసుకోండి. తర్వాత లాక్ మాత్రం చేయవద్దు, అన్లాక్లోనే ఉంచండి. ఆటోమేటిక్గా 8వ తారీఖు తర్వాత ఆటోమేటిక్గా లాక్ అవుతాయి. తర్వాత మీకు లాక్ అయిన తర్వాత మీకు ఎక్కడ సీట్ వచ్చింది వాళ్ళు రౌండ్ 1 అనేది డిస్ప్లే అవుతుంది కదా. రౌండ్ 1, రెగ్యులర్ రౌండ్ 1, రెగ్యులర్ రౌండ్ 2, రెగ్యులర్ రౌండ్ 3 ఈ విధంగా కూడా వస్తాయి. ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది వీడియోలో చూసాము. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇది షెడ్యూల్ ఈ విధంగా ఉందమ్మా. షెడ్యూల్ ఆల్రెడీ కూడా మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఎప్పుడు 15వ తారీఖున స్టార్ట్ అయింది. గత వారం 15వ స్టార్ట్. రిజిస్టర్ అన్లాక్ బై క్యాండిడేట్ జూన్ 5వ తారీఖు లాస్ట్ డేట్, రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ కూడా 5వ తారీఖు. లాస్ట్ డేట్ ఫర్ రెజల్యూషన్ ఆఫ్ ద ఫ్రీ పేమెంట్ ఇష్యూస్ ఇది. లాస్ట్ డేట్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగు మరి జూన్ 8వ తారీఖు 5:30 గంటల లోపు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. నేను రిమైండ్ చేస్తాను స్టూడెంట్ని. 5వ తారీఖున ఒక వీడియో చేస్తాను, మరి 5వ తారీఖు మార్నింగ్ ఒక వీడియో చేస్తాను, తర్వాత మరి 8వ తారీఖు ఇంకో వీడియో చేస్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ని నిద్ర మేల్కొలవాలి. కొంతమంది స్టూడెంట్స్ మొద్దు నిద్రలో ఉన్నారు. మొద్దు నిద్ర వేయండి. ప్రతి ఒక్కళ్ళు మరి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. తర్వాత మీరు జారుతారా లేదని తర్వాత సంగతి. రౌండ్ 1 మనకి జూన్ 12న వస్తాయమ్మ. రౌండ్ 1 సంబంధించిన మరి వచ్చిన తర్వాత మరి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఏ విధంగా కట్టాలి దీని మీద కూడా వీడియో చేద్దాం. మరి సీటు వచ్చిన తర్వాత ఏ విధంగా పేమెంట్ చేయాలి కూడా చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు అనౌన్స్మెంట్ ఆఫ్ రౌండ్ 2 ఈ విధంగా స్టూడెంట్ మరి రౌండ్ 3 అయితే జూన్ 27ని వస్తుంది రౌండ్ 2. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.